అందరికీ నమస్కారం. జై సీతారామ లక్ష్మణాంజనేయ స్వామికి జై. జగదభిరామం రఘుకుల సోమం శరణమునీయవయా రామం కరుణను జూపుమయా. జగదభిరామం రఘుకుల సోమం శరణమునీయవయా రామం కరుణను జూపుమయా. ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా. ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా. హరివిల్లు విరచి మురిపించు సీతను, హరివిల్లు విరచి మురిపించు సీతను, పరిణయమాడిన కళ్యాణ రామం జగదభిరామం రఘుకుల సోమం శరణమునీయవయా రామం కరుణను జూపుమయా. కౌశికుయాగము కాచితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా. కౌశికుయాగము కాచితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా. కుజనుల నన్నచి సుజనుల బ్రోచిన, కుజనుల నన్నచి సుజనుల బ్రోచిన ఆదర్శమూర్తివి నీవయ్యా. జగదభిరామం రఘుకుల సోమం శరణమునీయవయా రామం కరుణను జూపుమయా. జయ జయ రామ్ జానకి రామ్ పావన మేఘశ్యామ్. బోలో శ్రీరామచంద్ర భగవానికి జై. ఇక్కడ సీతా భూమాతను చేరుట, మహాతల్లి తన తల్లి దగ్గరికి భూమాత దగ్గరికి పోయేటటువంటి ఒక చిన్న కథని వినిపిస్తాను, విని తరించండి. సీత భూమాతను చేరుట. సీతాదేవి లవకుశులను శ్రీరామునికి అప్పగించి ఆయన పాదాలకు నమస్కరించి విషాదవదనంతో వాల్మీకి వద్దకు వచ్చి, మహాత్మా, ఇంతకాలం నన్ను మీరు కన్న కూతురు కన్నా మిన్నగా చూస్తూ కాపాడారు. నా బిడ్డలకు విద్యాబుద్ధులు సకల శాస్త్రాలు నేర్పి తండ్రికి తగ్గ కుమారులుగా తీర్చిదిద్దాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ధర్మం నెరవేర్చుకొనుటకై నేనింతవరకు జీవించి ఉన్నాను. ఈనాటితో నా బరువు బాధ్యతలు అన్నీ తీరినవి. నా నాథుడు శ్రీరామచంద్రుడు లోకాభిరాముడు జగదాభిరాముడు వారితో అయోధ్యకు తిరిగి వెళ్ళి రఘువంశ కీర్తి ప్రతిష్టలను మట్టిపాలు చేయలేనని వాల్మీకి మునికి చెప్పి శ్రీరాముని చివరిసారిగా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారాగాంచి పాదాభివందనం చేసి, అమ్మా భూమాత, నేను నా భర్త శ్రీరామచంద్రుని తప్ప నా మదిలో అన్యులను తలచక శ్రీరాముని పాదారవిందములచే నమ్మి అతని యందే మనస్సు లగ్నమై ఉంటే ఈ క్షణముననే నా తల్లి భూదేవి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలని చేతులు ఎత్తి ప్రార్థించింది. వెంటనే భూమి రెండు పాయలుగా చీలి సర్వాలంకార భూషితే అయిన భూదేవి ప్రత్యక్షమై సీతను చూచి చేతులు చాచింది. ఎవరు ఏమి చెప్పినను వినక సీత భూదేవి చేతులలో వాలిపోయింది. అప్పుడు భూదేవి సీతను తనతో తీసుకుని అంతర్ధానమైంది. బ్రహ్మాది దేవతలు మహర్షులు ఆమెపై పుష్పవర్షం కురిపించారు. జై సీతారామ లక్ష్మణాంజనేయ స్వామికి జై.